శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులై అప్పుడప్పుడు మేము చెప్పేటటువంటి విషయాల వల్ల అలా హిందూ మానస మందిరంగా చేసుకోవాలి. దాని నుంచి పరిపాలన అనేది అక్కడ నుంచి సాగాలి. రామచంద్రుడిని అక్కడ పెట్టుకుని మనం పరిపాలన సాగించుకుంటున్నాం అనే భావనతో జరగాలని కనుక మనం అప్పుడు పెట్టుకుంది. అవును. ఆ నేపథ్యంలో వెళ్ళడం జరిగింది. మీరు ఆశించింది ఇప్పుడు నెరవేరిందా? ఆలయం పూర్తయింది అంత కాబట్టి. తొందరగా ఎక్కడవుతాయి? అన్ని రకాల సహకారాలు ఉండాలి కదమ్మా అవును. ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకంటే ఇన్నాళ్ళుగా జీర్ణించుకుపోయినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని భ్రమలు కలిగించి అనేక రకాలైనటువంటి ఏమంటారు దుష్ట ప్రచారాలు చేసి మన దేవీ దేవతల మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు కదా. వాటన్నింటి నుంచి బయటపడాలి అంటే మళ్ళీ మనలో జ్ఞానోదయం కలగాలంటే కొంత సమయం పడుతుంది కదా. అవునవును. కాబట్టి ప్రారంభమైంది కొంతవరకు, ఇది కొంతవరకు నెరవేరుతుంది. నెరవేరడానికి కావలసినటువంటి ఒక ఈ మధ్యన అంటున్నాం కదా పంచ పరివర్తన అని కూడా తీసుకుని వచ్చారు కదా. ఆ కుటుంబ నేపథ్యంలో మనం ఏ విధంగా పెరగాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, మనలో సివిక్ సెన్స్ని మనం ఎలా పెంచుకోవాలి, ఇవన్నిటిని మీదే మళ్ళీ ప్రజల్లోని ఎడ్యుకేట్ చేయాలి కదా. అది కూడా కొంచెం ప్రారంభమైంది కాబట్టి ఓకే. ఒక్క రోజులో తెల్లవారదు కదా నాన్న, ఏదో ఒకరోజు తెల్లవారుతుంది. అవును మేడం. ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశారు బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో, దానివల్లనేమో నాకు అవకాశాలు తగ్గాయి, బహుశా దానికి నా మతం కూడా ఒక కారణం కావచ్చేమో అనే ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద హిందూ విహెచ్పి వాళ్ళు కానీ చాలామంది చాలా రకాలుగా స్పందించారు. సో వినలేదు నేను అన్నారు ఆయన ఆ మాట. సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక హిందుత్వవాదిగా? ఆయన అలా అన్నారు అంటే అది చాలా దారుణం. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ పొందినన్ని అవకాశాలు, అవును, ఈవెన్ మన ఇది ఉంది కదా రామాయణ, ఇప్పుడు వస్తున్న రామాయణ దాంట్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించారు. తర్వాత ఆయన దీనికి వందే మాత్రం వాటికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి వాడు. భారతదేశం అని ఎంతో ఆదరించింది ఆయన. అసలు దేశకాలాలకు అతీతంగాను కులాలకి మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే. దాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక ధర్మసత్రంలా ఉన్నది కదా అని ఎవడు పడతాడు అలా మాట్లాడితే ఎట్లా? నా ఉద్దేశంతో నేనేమనుకుంటున్నానంటే ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది. హిందూ దేశం పట్ల, హిందుస్థాన్ పట్ల ఒక చైతన్యం ప్రజలలో రగులుతోంది. దానికి ఎగనెస్ట్గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో, చెప్పలేం కదా. వాళ్ళ మేధావులు గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే రోజులు వచ్చాయి. ఇవాళ డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం. ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది. లేకపోతే ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి? ఎంత పేరు సంపాదించుకున్నాడు? హైయెస్ట్ పెయిడ్ కదా. ఆ మాట అన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అలా అనకూడదే, ఎందుకన్నాడు ఆ మాట? అదే అన్నారు. దీని వెనక ఏదో ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏదో సంథింగ్ కుట్రండి. ఇప్పుడు మన దేశం మీద ఎన్ని రకాల కుట్రలు పనుతున్నారు శ్రీనివాస్ గారు, మీకు తెలియదు ఏముంది? అవునవును సార్. అంటే ఇప్పుడు రెహమాన్కి ఎవరన్నా మన శత్రువులు ఆయన ఏమండి, నిజంగా మహమ్మదీయుడనే కనుక వాడిని తగ్గించారని అనుకుంటే మన అబ్దుల్ కలాం గారి దేశానికి ప్రెసిడెంట్గా ఉండి మన దేశపు యొక్క ఖ్యాతిని మరింతగా పెంచి ఆయన ఎంత భారతదేశాన్ని గురించి భారతదేశ ప్రజలను గురించి ఎంత పొగిడి ఎంత ఇచ్చేశారండి ఆయన మహానుభావుడిని. అదిగో మా ఇంట్లో ఆయన విగ్రహం ఉంటుంది. మరి ఇవన్నీ తలుచుకుంటే మనం ఇది ఎవరు కొంతమంది చేసే కుట్ర కాదంటారా? ఎంతమంది గొప్ప వాళ్ళని ఈ దేశం హక్కును చేర్చుకో. అదెంత ఎందుకంటే తస్లీమా నస్రీన్ లజ్జా అనేటువంటి పుస్తకం రాస్తే బహిష్కరిస్తే ఏ దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఆవిడికి? నా దేశం కదా ఆశ్రయం ఇచ్చింది. ఎంతమందిని నా దేశం కడుపులో పెట్టుకుందండి? ఎన్ని రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దాడులు చేసినా ఆ అమ్మవారు గనుక రాక్షసులను సంహరించి మళ్ళీ తన మెడలోనే వేసుకున్నట్టుగా ఏమండి మళ్ళీ వాళ్ళందరినీ స్వీకరించింది నా దేశం కాదా? ఎంత దారుణం అనేది. కాబట్టి ఇటువంటి వాటిని తప్పకుండా నన్ను అడిగితే హిందువులు ప్రతిఘటించడం కాదు, మహమ్మదీయుల విషయాన్ని ప్రతిఘటించి అతను నోరు మూయించాలి. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? మన దేశం మనకు కావాలనుకు మనం విడిపోయితే కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలు కల్పించి చదువులు చెప్పించి మన ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి మైనారిటీస్ పేరు మీద ఇంత ఇచ్చి మనకి ఈ దేశం ఆదుకుంటూ ఉంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి
మేము కూడా జీవించడానికి కావలసినటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరని వీళ్ళే కోప్పడాలి వాళ్ళని, కాదంటారా? కరెక్ట్. బుద్ధున్న వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళలోనే మేధావులు ఉన్నారు, వాళ్ళలోనే మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళంతా కలిసి ఇట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళంతా నోరు మూయించాలండి. అది ఏ మతం వారైనా, ఏ మతం వారైనా, ఏ yes, మతం ఆ వాడైనా మతం వాళ్ళే స్పందించాలి. స్పందించాలి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. వీళ్ళు కూర్చుని రే మన మధ్యన ఇట్లా చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవును. హిందూ సోదరులారా, మహమ్మదీ సోదరులారా, మనమందరం కలిసి ఉంటే వీళ్ళు ఎవర్రా నోరు మోస్తారు, వీళ్ళన్నీ కుట్ర పన్నుతున్నారు మన మీద, మనం నమ్మకూడదు ఇలాంటి విషయాలని వీళ్ళే బుద్ధి చెప్తే వీళ్ళు ఇంకొకడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఏదైనా విషయం వస్తే మాట్లాడితే జై భీమ్ అంటాడు ఇంకొకడు, అంబేద్కర్ని ఎత్తుకుంటాడు, ఒకడు ఇంకొకడిని ఎత్తుకుంటాడు. ఏంటండి ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒకవైపు ఏమో గ్లోబలైజేషన్ అంటావా, ప్రపంచీకరణ అంటున్నావు, విశాలమైనటువంటి ఆలోచనలు అంటున్నారు, మరి మాటలు చూస్తేనేమో కుంచుకుపోయి మాట్లాడుతున్నారు. సంకుచిత బుద్ధితో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఏంటి ఏంటి చదువుకున్నాం మనం? ఎంత దారుణం అండి ఇది. అవును. కాబట్టి ఏఆర్ రెహమాన్ కనుక మాట్లాడి ఉంటే అది చాలా తప్పుడు మాట మాట్లాడాడు, అతను వెనక్కి తీసుకోవాలి విషయం. అదే తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యలు అని చెప్తున్నాడు తర్వాత ఏమైనా మాట్లాడతారు, ముందు వదిలేస్తారు, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటే. అలా మాట్లాడి ఉంటే మాత్రం, నేను వినలేదు కాబట్టి మీరు అంటున్నారని నేను చెప్తున్నా, అలా మాట్లాడి ఉంటే మాత్రం చాలా దారుణం. అతన్ని దేశం చాలా గౌరవించింది, అతని పాటల మ్యూజిక్ని అభిమానించింది, అతనికి చాలా కోట్ల డబ్బులు రావడానికి, ప్రజల డబ్బు కాదా ఏమండి? ఒక యాక్టర్ సంపాదిస్తున్నాడు అంటే కొన్ని కోట్లాను రూపాయలు ఎవరి డబ్బు అండి అది? ప్రజలు అభిమానించి టికెట్ కొనుక్కుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చింది. ఆ ప్రజలకు రుణపడి లేరా వీళ్ళు? ఆ ప్రజలందరూ వీడు ముస్లిమా, వీడు హిందువా, వీడు క్రైస్తవుడా అని సినిమాలు చూస్తున్నారా? జేసుదాస్ గారండి, నేను నిజంగా ఆయన ఎక్కడన్నా కనపడితే పాదాల మీద పడిపోదామని ఉంటుంది నాకు. జేసుదాస్ గారు ఎంత అభిమానిస్తున్నాం, ఎంత గౌరవిస్తున్నాం, ఎంత చక్కని పాటలు పాడుతుంటే ఎంత ఎందుకండి ఇలాంటి సంకుచితంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు? కాబట్టి దీని అంతటికీ ఏం లేదండి, ప్రజలు కూడా కుంచుకుపోకుండా, సంకుచిత తత్వంతో ఆలోచించకుండా, ప్రజలు కూడా ఆలోచనాపరులై ఇటువంటి మాటలు తిప్పికొట్టాలి. ఎవరు ఎవరు? ఆ మతాల ప్రజలే తిప్పికొట్టినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. అరే మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అండి, ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరించేవారు. అవును. ఇవాళ అది లేదు. ఊరిలో కూడా ఎవరైనా తప్పు చేస్తే బహిష్కరణ జరిగేది. ఊరి పెద్దలందరూ కూర్చుని దానికి ఒక పంచాయతీ పెట్టుకుని, తప్పు చేస్తే కులానికి చెడ్డ పేరు తెచ్చినా, గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినా, దేశానికి చెడ్డ పేరు తెచ్చినా బహిష్కరించేవారు. వాళ్ళు కోప్పడేవాడు లేడండి, మందలించేవాడు లేడండి. ఎవడిష్టం వాడు మాట్లాడేయచ్చు. అందులో సోషల్ మీడియా వచ్చింది, ఎవడిష్టం వచ్చిన వాడు వాగేయచ్చు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు. ఈ పద్ధతి చాలా తప్పండి, చాలా తప్పు. మేడం, ఇట్లాంటిదే ఇంకో కాంట్రవర్సీ. ఈ మధ్య ఒక యాంకరు సంక్రాంతి కమ్మవాళ్ళ పండుగ, కమ్మవాళ్ళు చేసుకునే పండగ అని ఒక వీడియో చేశారు. దాని మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అవునా? ఇవన్నీ నేను చూడను కదండి, నాకు తెలియదు ఇవన్నీ. అవును. అంటే నిజంగా ఈ పండుగలు ఇట్లాంటివి అనేవి కొన్ని కులాలకు సంబంధించినవా, లేకపోతే మొత్తం అందరూ కలిసి చేసుకునేవా? ఆ యాంకర్ ఎవరైనా నా దగ్గరికి పంపిస్తే కూర్చోబెట్టి చెప్తా దానికి. గ్రామం వైపుకి ఇప్పుడు అసలు చూసిందా? సంక్రాంతి పండుగ వస్తే అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగ. ఆ అమ్మాయి ఎప్పుడైనా గ్రామాల వైపుకి వెళ్ళి చూసి ఉండదు, గ్రామీణ వాతావరణం తెలిసి ఉండదు. ఏమండి? తెలిసి ఉంటే ఇలా మాట్లాడదు. అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ. మన ఇంటికి ధాన్యం వస్తోంది అంటే ఆ ధాన్యం రావటానికి అందరి కృషి ఉంటుంది దానిలో. నాట్లు వేసేవాడి దగ్గర నుంచి దున్నేవాడి దగ్గర నుంచి, నాట్లు వేసేవాడు, కోసేవాడు, తూర్పారు పట్టేవాడు, పంట తెచ్చేవాడు, మళ్ళీ బియ్యాన్ని మిల్లులు ఆడించేవాడు, దంచేవాడు, వండేవాడు, పంచేవాడు, ఇంతమంది కృషి చేస్తే ఉంటుందని ఆ కృతజ్ఞతతోని గ్రామం అంతా కలిసి భోజనం చేసేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. దాన్ని ఆ విధంగా మాట్లాడిందంటే చెప్తున్నా కదండి, ఈ మధ్యన మీడియా మా ఎవరు గురువుగారు చెప్పిన బొడ్డు ఓడని వాడు కూడా మాట్లాడుతున్నాడు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందండి, ఇప్పటికే ఒక కులం మీద కావలసినంత ద్వేషాన్ని పెంచేశారు. బాగా పెంచేశారు. ఇప్పుడు చాలామంది వాళ్ళ పరిషత్తుల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళని ఏమనడలా, వీళ్ళు మాట్లాడుకుంటే మాత్రం కామెంట్ పెడుతున్నారు. కారణం ఏమిటి? ద్వేషం. ఎందుకు ఆ ద్వేషం? ఇట్లాంటి వ్యాఖ్యల వల్లనే. ఏమండి, ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ద్వేషం పెరగదు మరి? ఎందుకని? వాళ్ళు ఏం చేశారని? సంపద పెంచడం తప్ప, ఉద్యోగాలు కల్పించడం తప్ప, ఏమండి పాడి పంటలు అభివృద్ధి చేయడం తప్ప,
ఇండివిజువల్గా ఎవరికి వాడు స్వాభిమానంతో బ్రతకడం తప్ప చెప్పండి. అందుకని ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ చుప్పనాత్తనాలు మానుకుంటే అందరూ విశాలంగా ఆలోచించగలిగే శక్తి కనుక వాళ్ళలో ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు రావు. కాబట్టి ఇలాంటి మాట్లాడే వాళ్ళందరికీ ప్రజలందరూ కలిసి నోరు మూయించాలి. సో ఇందాక ఒక మాట అన్నారు, ఆ యాంకర్ నా దగ్గరికి వస్తే ఏం చేస్తారు అంటున్నారు. నేనా నోరు మూయిస్తానండి. ఓకే. నోరు మూయిస్తాను, సమాధానం చెప్పి నోరు మూయిస్తాను. ఓకే మేడం, ఇంకోటి ఈ మధ్య సోషల్ మీడియా కూడా అన్నారు కదా, అట్లనే మీడియా కూడా ఈ మధ్య వ్యక్తిగతమైన విషయాల పట్ల ఫోకస్ బాగా పెంచింది. ఐ మీన్ పెద్ద మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ముఖ్యంగా లేడీస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఎందుకండి మర్చిపోయి మీరు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఒకసారి ఏదో కేజీఎఫ్ మీటింగ్ పెడితే అనుకోకుండా నేను అందులో మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా నేను ఏది ఏమైనా ఇప్పుడు మా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారుగా, ఏదైనా కులం అనేది ఇంట్లోనే, బయటకు వెళితే మనం భారతీయులు. ఈ స్థాయి నుంచి తెలుగు వాళ్ళం అనే స్థాయి నుంచి భారతీయులుగా మనం ప్రమోట్ చెందాలి అని చెప్పిన పాయింట్ ఎవరికి గుర్తురాలా. నేను అక్కడ మాట్లాడేసరికి ఈ మధ్యకాలంలో నేను ఏదైనా మాట్లాడితే ఈ గాడిద కొడుకులు కొంతమంది ఉంటారుగా, ఈ పనికి మాలిన వాళ్ళు, ఏ పని పాట లేకుండా జులాయి వెధవలో, వాళ్ళ కింద నేను ఏదైనా మాట్లాడుతుంటే కమ్మ కుల గజ్జి అని పెడుతున్నారు. మరి వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు ఎందుకు పెట్టట్లా? వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ కులం పేరును కూడా ఇంట్లో తగిలించుకుని మాట్లాడుకుంటున్నారు, పేరులో తగిలించుకుని మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ పరిషత్తులు పెట్టారు. అన్ని పరిషత్తులకి గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళంత డబ్బులు ఇచ్చి పరిషత్తులకు భూములు కూడా ఇస్తోంది. గవర్నమెంట్ కూడా ఫామ్ మీద ఫిలప్ చేసి ఇదే కులం అని రాయమంటోంది, కుల గణనలు చేస్తోంది. మరి దానిని ఎవరు వ్యతిరేకించి మాట్లాడకుండా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? కారణం ఏంటి? మీరే చెప్పాలి. అదే చెప్తున్నా. కొంతమంది పెయిడ్ ఉంటారండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడించే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు మూర్ఖులకి పనే ఉంటుంది నాన్న, తినదరగదు. తినదరగకుండా బయటకు కూర్చుని ఇట్లా లొల్లాయి పాటలు పాడుకుంటూ లొల్లాయి మాటలు మాట్లాడతారు. దానికే పెద్ద ప్రాధాన్యతనిస్తూ వాటిని ట్రోల్ చేసుకుంటూ వాటిని పెద్ద వైరల్ చేసుకుంటూ అదేదో పెద్ద గొప్ప విషయం అనుకున్నట్లుగా సోషల్ మీడియాలో అదేదో పెద్ద విజ్ఞానం అన్నట్టుగా పంపించేసుకుంటారు. ఏమండి, అసలు జర్నలిజం అంటే ఏంటి? నేను ఎప్పుడే ఒక మాట చెప్తా. నారద మహర్షి ఎవరు? ఫస్ట్ జర్నలిస్ట్ ఎవరు? నారదుడు. ఆయన ఏం చేశాడు? అక్కడ విషయాన్ని ఇక్కడ విషయాన్ని పరిశీలించి లోక కళ్యాణం కోసం పాటుపడ్డాడు. కలహభోజనుడు కాదు ఆయన. లోక కళ్యాణం కోసం దాన్ని సరిదిద్దడానికి, గర్భభంగం చేయడానికి, మళ్ళీ వాళ్ళలో పరివర్తన తేవడానికి చేసింది నారద మహర్షి. అంతే కదా? అంతే. అది ఎవరికీ గుర్తుండదు. దానికి ప్రతీకలు ఎవరండి? జర్నలిస్టులేగా. అంతే కదా. జర్నలిస్టులు చేయవలసిందేంటి? ప్రజలకు పనికొచ్చే సమాచారాన్ని, మేధస్సును భ్రష్టు పట్టించడానికా, మేధస్సును రగిలించడానికా? జర్నలిజం మేధస్సును భ్రష్టు పట్టించడానికా, రగిలించడానికా? మరి ఏం జరుగుతోంది ఇప్పుడు? ఇష్టానుసారంగా స్త్రీల మీద ఎన్ని రకాల జోక్స్, వెకిలి జోక్స్, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అందరు స్త్రీలు ఒక రకంగా ఉంటారా? స్త్రీలలో కూడా ఎన్ని రకాల జాతులు ఉన్నాయి కదండి. శూర్పణఖ జాతి ఉంటుంది, సీతమ్మ జాతి ఉంటుంది, అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. స్త్రీ అనగానే ఒక చీరా జాకెట్ కట్టుకున్న స్త్రీలు ఎవరు? ఆమెలో స్త్రీత్వం ఉంటేనే స్త్రీ. సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు చక్కగా సరైన రేషియోలో ఉంచుకునేదే స్త్రీ. ఆ నిష్పత్తి చెడిపోతే దారి తప్పినట్టే కదా. మరి అట్లాంటిది అన్ని పెట్టుకుని అనవసరంగా వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడం, పెద్ద పెద్ద వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వాళ్ళని మానసికంగా వాళ్ళని పొంగదీసి, ఈ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతను విన్నాను. ఎంత బాధపడ్డానంటే నేను ఆ విషయం చూసి, పాపం ఆవిడ ఆత్మహత్యకు కూడా పాల్పడిపోయేంత మానసికంగా కుంగిపోయింది అంటే అది ఎంత పాపం అండి. శ్రీనివాస్ ఒక్కటి చెప్తున్నా మీ ముందుగానే, ఈ దేశం ఇలా కుంచుకుపోవడానికి ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశం ఎప్పుడైతే స్త్రీని అవమానపరచడం మొదలుపెట్టిందో అయ్యా, ఈ దేశం అధోగతి పాలవడానికి కారణం అది కారణం. తెలుసుకోండి ఎప్పటికైనా. ఎప్పుడు కూడా యుద్ధాలు వచ్చింది. సీతమ్మను అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది, ద్రౌపదిని అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ఈ దేశం స్త్రీని ఎప్పుడైతే అవమానపరుస్తుందో, ఆవిడ కన్నీరు ఈ భూమి మీద ఎప్పుడైతే పడేటట్టు చేస్తుందో, అప్పుడు ఏ దేశం కూడా పైకి రాదు. తప్పు చేసిన గాడిదనేమో వదిలేస్తారా? ఆవిడని పట్టుకుని మీరు వేధిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి?
ఎన్ని అవమానాలు భరిస్తూ వస్తుందండి అనాది నుంచి స్త్రీ. అంత పురుషాహంకారమా? పురుషులు తప్పులు చేయడంలా? బోలెడు. ఎందుకండి నేను సోషల్ మీడియాలో గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర అందరి మీద ఏదైనా విషయం ఉంటే కూర్చొని డిస్కస్ చేసుకోండి మీరు. అవును. పార్టీ పరంగా డిస్కస్ చేసుకోండి, పాలనా పరంగా డిస్కస్ చేసుకోండి. ప్రజలకి ఏ రకమైనటువంటి అవకాశాలు మనం ఇవ్వగలుగుతామో, వాళ్ళని ఏ విధంగా పరిపాలించగలుగుతామో, ఎటువంటి కార్యక్రమాలు పెడితే ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తారనే మాటలు పోయినాయి. ఎంత మట్టుకు ఈ విషయాలేనా? ఏ సోషల్ మీడియా చూసిన ఇటువంటి దరిద్రపు విషయాల మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి తప్ప అసలు పాలనా పరంగా ఒక్క మంచి డిస్కషన్ ఉందా అండి? లేదు. అటు అసెంబ్లీలోనూ చర్చలకు రానివ్వటం లేదు, అటు పార్లమెంట్లోనూ చర్చలకు రావడం లేదు. ఆ? మీడియాలో చూస్తే కూడా ఇటువంటివే కనిపిస్తున్నాయి. మరి ఎవరండి? అక్కడక్కడ మేధావులైనటువంటి వాళ్ళు పాపం అవన్నీ పట్టించుకోకుండా ఇంకా కొంత మంచిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది. కాదంటారా? నిజమే. మీరు ఒక మహిళా పార్టీ కూడా పెట్టాలని ఆలోచించినట్లు పెట్టాలని నాకు లేదు, పెట్టమని ఒక మహాతల్లి నాకు సూచన చేసింది. మనమే పెడదాం మహిళా పార్టీ, 30% పురుషులకే ఇద్దాం, ఎందుకు పెట్టకూడదు మీరు అని ఒక ఒక పెద్ద ఆవిడ సూచన చేసింది నాకు. అంటే పురుషులకి ఇద్దామంటే మనమే ఇద్దాం వాళ్ళకి. ఎప్పుడు ఇంట్లో వడ్డించేది కూడా ఈవిడే కదా, చెయ్యి మనదే కదా ఇంట్లో కూడా. స్త్రీదే కదండి పై చేయి, స్త్రీయే ఎప్పుడు యజమానురాలు. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదంతా మాతృస్వామ్యం పితృస్వామ్యం కాదు. ఇప్పుడు తల్లులు చెప్తేనే పిల్లలు వినేటటువంటి పరిస్థితి కదండి. భర్త అయితే భార్య చెప్తేనే వింటాడు స్నేహపూర్వకంగా. అంటే నేను అనేది ఏంటంటే అండి, ఏ విషయంలోనూ ఆవిడ దేనికి తక్కువ కాదని నిరూపిస్తోంది. అవునా? పురుషుడికి కూడా సమర్థవంతుడిని చేసేది కూడా స్త్రీయే కాబట్టి అన్ని పనులు నేను చేసుకొస్తున్నాను, నిన్ను ఒక సమర్థుడిగా తయారు చేసి సమాజానికి పంపిస్తోంది స్త్రీ. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిదండి. ఈ సౌశీల్యానికి సామర్థ్యానికి కలిగే సంతానమే వివేకం. ఈ సౌశీల్యం సామర్థ్యం కలిసి వివేకం పుడుతుంది. ఇవాళ లేదు కాదు కదా. కాబట్టి వాడు సమర్థుడు కానప్పుడు తాను బయటికి ఇప్పుడు మీరు చూడండి, చాలామంది కుటుంబాల్లో పాపం పురుషులు కొంత నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు ఆ సామర్థ్యం అంత కనపడకపోవచ్చు. అప్పుడు స్త్రీ ఏం చేస్తుంది? ఆ రోల్ తను తీసుకుని పడినప్పుడు బండి నడుస్తుంటే 2 ఎద్దులు ఉంటాయి నాన్న. కుటుంబం అనే బండికి 2 ఎద్దులు. ఒక ఎద్దు వీక్ అయితే రెండో ఎద్దు నడుపుతుంది బండిని కాదా? అలాగే సంసారంలో కూడా పురుషుడు అసమర్థుడైనప్పుడు, అనారోగ్యవంతుడైనప్పుడు, పురుషుడు అసమర్థుడైనప్పుడు, అనారోగ్యవంతుడైనప్పుడు ఆ బండిని స్త్రీ నడుపుతుందా లేదా? ఎంతోమందిని చూస్తున్నారండి. మా ఇంట్లోనే ఉంది ఒక అమ్మాయి పాపం, మా ఇంట్లో మా పరిచారిక. విపరీతంగా భర్త తాగి వచ్చేవాడు, నాన్నగా వచ్చేవాడు. పోతే మరి బిడ్డల్ని పోషించుకోవడానికి మరి అమ్మాయి నానా కష్టాలు పడుతోంది. అలా హాస్పిటల్స్లో చాలామంది నేను ఈ స్వీపర్స్ని వీళ్ళని చూసి నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కష్టాలు చెప్తే, ఏం చేస్తామమ్మా, తాగొచ్చి కొడుతుంటాడు, వాడి పిల్లల్ని నేను పోషించుకోవాలి కదమ్మా, వాడు వస్తే వాడు ఇంకెవరితోనే వేసుకుపోతే నేను వచ్చి బిడ్డల కోసం ఈ పని చేస్తున్నానమ్మా అని. ఎంతమంది స్త్రీలు, 100 మంది లేరండి, 1000 మంది లేరండి అలాంటి స్త్రీలు. కానీ మేడం ఈ మధ్య కొంచెం స్త్రీలే చంపడం మొదలు పెట్టారు. ఒక ట్రెండ్ కొత్తగా అనిపిస్తుంది. ఇది ముందు కూడా ఉన్నా మీకు తెలిసి? ఏమండి, అక్కడక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. డ్రమ్ముల్లో కుక్కేయడము, కుక్కర్లో తప్పు, కుక్కర్లో కుక్కేది తప్పు. అట్లా పురుషులు స్త్రీలను అలా పెద్ద పెద్ద పురుషులు కూడా స్త్రీలను మంటల్లోకి తోసేసి చంపేసిన పురుషులు ఉన్నారు. స్త్రీలు ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. ఆ కాలంలో ఉందో లేదో అనేటువంటి మనకు తెలియదు, అరుదుగా విన్నాం. ఇప్పుడు ఎందుకు తెలుస్తున్నాయి అంటే మీడియా చాలా ఎక్కువైపోయింది. ప్రతివాడు తన సొంత ఛానల్ పెట్టుకోవడం అనేది అలవాటు పడిపోయాడు. ఎవడికి వాడే చేతిలో ఉంది తీసేసి పెట్టేస్తున్నాడు. ఇవన్నీ కూడా తాను ఇంకా భరించలేనటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు, చట్టం కూడా దానికి సహకరించినప్పుడు, ఎవరో తనకి ఏ రకమైనటువంటి సహకారం తాను అందించినప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి మీరు. మాలతి చందూరు ఒక పుస్తకం రాసింది, నాకు చిన్నప్పుడు చదివాను ఆ బుక్. నాకు ఆ పుస్తకం ఎంత ఉపయోగపడిందంటే, ఆలోచించు అని బుక్ రాసింది. అవతలివాడు ఏ పరిస్థితిలో ఆ తప్పు చేసి ఉంటాడు అని, అవతలివాడి స్థితిలో కూడా నువ్వు నిలబడి చూడు, ఆలోచించు అని చెప్పింది. ఆ పాయింట్ నా మైండ్లో బాగా పడిపోయింది. ఆ పరిస్థితులు రావడానికి కారణాలను మూలాన్ని వెతకం మనం. ఆ మూలాన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చెయ్యం. ఎందుకు జరుగుతున్నాయి అలాంటివి?
ఇవాళ సమాజంలో ఇంత అవినీతి పెరిగిపోవడానికి కారణం ఏమిటి? అసలు మోరల్ సైన్స్ అనేది అసలు ఎందుకు తీసేశారు? గవర్నమెంట్ అంటే ఎందుకు గవర్నమెంట్ సమాధానం చెప్పడం లేదు? చెప్పండి ఉమ్. మీరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో అవును మనకి కంపల్సరీగా మోరల్ సైన్స్ అనేటటువంటిది కంపల్సరీ అండి. అవసరం. అవును మరి అది ఎందుకు తీసేశారు? ఎందుకు పెట్టడం లేదు ఇప్పటికీ కూడా? మరి హత్యలు చేయరా? దోపిడీలు చేయరా? రోజు పిల్లలకి మీరు ఇన్ని దుకాణాలు తెరిచి దాని మీద ఆదాయం సంపాదించుకుంటున్నాం అంటున్నారే, మరి ఆ పిల్లలందరూ అట్లాంటి తాగేసేసి తందనాలు ఆడేసేసి ఆ మైకంలో ఆ మత్తులో భార్యని చంపుతాడు, బిడ్డల్ని చంపుతాడు, తనని తాను కూడా చంపుకుంటాడే. ఇది తెలీదా? ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో, జోదం ఆడేవాడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాడో కూడా నువ్వు ధర్మరాజు కథను చూసావు కదా. అవును ఆ జోదం అనే మైకంలో పడి తన భార్యనే పణంగా పెట్టేశాడే. మరి ఇవన్నీ మనకి తెలిసిన కథలేగా మనం చూస్తున్నాం కదా సమాజంలో. మరి వాటిని ఏం సరి చేసుకుంటున్నాం మనం? అవును ఇది సమాజ శ్రేయస్సును కోరుకోవడమా? సమాజాన్ని భ్రష్టు పట్టించేసి వాళ్ళ మీద మనం పేలాలు ఏరుకోవడమా? ఆలోచించండి మీరు. అవును నేను సామాన్య మహిళగా ఒక జర్నలిస్ట్ని అడుగుతున్నానని అనుకోండి, మీరేం చెప్తారు దీనికి? కరెక్ట్ కాదని చెప్తాను నేను. మరి ఎవరు కట్టాలి దీనికి? అదే మీరు రోజు అన్నట్లు చూస్తున్నారండి అవును. సమాజాన్ని సంస్కరించడానికి కలిసిన చర్యలు మీకేం కనిపిస్తున్నాయి? ఏమీ లేవు. అన్నీ చెడగొట్టే ప్రయత్నాలు ఎక్కువ అదే కదా. జరుగుతున్నాయి. సోషల్ మీడియా, నువ్వు ఒక సినిమా మొబైల్. చూసినా, అవును ఒక మొబైల్ చేత పట్టుకున్నా, అవును ఏది పట్టుకున్నా మనకి సమాజాన్ని భ్రష్టు పట్టించేదే ఎక్కువ కనపడుతోంది తప్ప, సమాజాన్ని బాగు చేయడానికి మాలాంటి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి, చాలా చేస్తున్నాయి. అది ఎంత సరిపోతుంది? సరిపోదు. ఇదేమి ఇంత పెరిగిపోతుంది? ఇది ఎంత దానికి దీనికి? ఇప్పుడు రాక్షసుల యొక్క శక్తి బాగా పెరిగిపోయినప్పుడు, దేవతలకు కూడా శక్తి తరిగిపోయినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారనే గాథలు మనం చదివాం. అవును అది నడుస్తోందిగా. అవును అది నడుస్తోందిగా. చివరికి బాబు ఇక మా వల్ల ఏం కాదు, నువ్వే దిగిరావయ్యా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత చదువుకున్నాంగా. ఇంకెప్పుడు దిగి వస్తావయ్యా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం మేము. వస్తాడంటారా? ఆ? వస్తాడంటారా? అయ్యో తప్పకుండా.